హాయ్ అండి. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా! పైన ఒక థంబ్‌నెయిల్ యాడ్ చేశాను చూడండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ గమ్ పెట్టి జాయిన్ చేశాను. ఇది ప్లెయిన్ క్లాత్ కదండీ! గమ్ పెట్టినా కూడా ఎంత క్లియర్‌గా కనిపిస్తుందో చూసారు కదా డాట్స్. అవన్నీ ఖర్చులోకెళ్ళిపోతాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. కానీ గమ్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తీయటాలు, పెట్టడాలు అలాంటివి 2, 3 సార్లు చేయకూడదనమాట. మరకలనేవి అలాగే ఉండిపోతాయి. పోవడానికి చాలా వీడియోస్ చూశాను గానీ పెద్దగా రిజల్ట్ నాకు రాలేదు. అందుకనే మీతో షేర్ చేయలేదు. కానీ కుట్టేటప్పుడు మనం జాయిన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు హ్యాండ్‌కి పైపింగ్ వేస్తున్నానండి. స్ట్రెయిట్‌గా ఉన్న క్లాత్‌ని మాత్రమే తీసుకోవాలి. అలా అని ఏం లేదు. క్రాస్‌గా ఉన్న క్లాత్‌ని తీసుకోవచ్చు గానీ కొంచెం క్లాత్ క్రాస్‌గా అయితే కొంచెం క్లాత్ అనేది ఎక్కువ పడతదనమాట. అంటే క్రాస్‌గా కట్ చేస్తాం కదా! కొంచెం వేస్ట్ అయితది. స్ట్రెయిట్‌గా ఉన్న క్లాత్ అయితే వేస్ట్ అవ్వదు. అందుకని హ్యాండ్‌కి ఎలా ఉన్నా పర్లేదు కాబట్టి నేను స్ట్రెయిట్‌గా ఉన్నదాన్నే ప్రిఫర్ చేస్తాను. నడుముకి వేయాలన్నా, హ్యాండ్‌కి వేయాలన్నా. నెక్‌కి మాత్రం ఖచ్చితంగా క్రాసే ఉండాలి. వన్ సైడ్ ఫోల్డింగ్ చేసేసుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసుకొని వీడియోలో చూస్తున్నారు కదా! అలా 12వ నెంబర్ థ్రెడ్ తీసుకొని ఫోల్డ్ చేశాను. ఇది మొత్తం కూడా మనకి బోర్డర్ లేకుండా ప్లెయిన్‌గా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా పైపింగ్ వేసుకోవాలండి. లేదంటే అస్సలు బాగోదు. కస్టమర్ చెప్పినా చెప్పకపోయినా వేసుకోవాలి. అయితే ఈ మధ్యన బాగా అలవాటైపోయారు కదా కస్టమర్లు. వాళ్ళు చెప్పట్లేదనమాట వేయమని. నేను ఏసేస్తానని తెలుసు వాళ్ళకి. ఎప్పుడైనా సెల్ఫ్ పైపింగ్ వేస్తేనే అడుగుతారు. "అదేంటి కుమారి సెల్ఫ్ పైపింగ్ ఏసావు? ఇంగా గోల్డ్ వేస్తానేమో అనుకున్నాను" అని అంటారనమాట. అప్పుడు వాళ్ళేంటంటే కొంతమందికి నచ్చదనమాట. అంటే సెల్ఫే ఇష్టపడతారు. అలాంటి వాళ్ళకి సెల్ఫ్ వేసుకోవాలి పైపింగ్ అనేది. అదే క్లాత్ తోటి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో మెయిన్ డాట్ అండి. ఉక్సు పట్టి, కాజా పట్టి వైపుది, తర్వాత మెయిన్ డాట్, తర్వాత చంక దగ్గర డాట్. ఇలా వేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి బాగా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా సేమ్ అంతే. ఈ రెండోది కూడా సేమ్ ఇలాగే మెయిన్ డాట్ షోల్డర్‌కి తినగా, తర్వాత ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గర ఉన్న డాటు, ఆ తర్వాత మెయిన్ డాట్‌ని పట్టేసుకొని చంక వైపుకి. దీన్ని కూడా సేమ్ అంతే. ఇలా నీట్‌గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ అండి. కింద ఒరిజినల్ క్లాత్, పైన 2 లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి, కాజా పట్టి వైపుకెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టండి ఇలాగా. ఇలా స్ట్రెయిట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్‌గా కట్ చేసేయండి. ఇలాగా టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేయండి. తర్వాత రెండో షేప్ బెల్ట్. ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపుకెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపుకి వెళ్ళాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని నీట్‌గా కట్ చేసేయండి. ఒక టాప్ స్టిచ్ వేసేయండి. ఇలా క్లోజ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేయండి. అంతే 2 షేప్ బెల్ట్లు కరెక్ట్‌గా వచ్చేస్తాయన్నమాట. ఇప్పుడు జాయిన్ చేసేద్దాము. ఇన్విజిబుల్ వేసుకోవచ్చు, లేదంటే కుట్టు కనిపించేలా కూడా వేయొచ్చు. నేను ఇన్విజిబుల్ వేసేస్తాను. అంటే ఖర్చు అనేది బయట కనిపించకుండా. ఒక లేయర్‌ని తీసేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ మీద పెట్టేసుకొని మెయిన్ డాట్ షోల్డర్ వైపుకి మన పాదం వైపుకి ఫోల్డ్ చేసేసేయండి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకొని ఇదంతా లోపల పెట్టుకొని ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవచ్చు. ఇదొక రకం. ఈ కుట్టు కూడా బయట కనిపించకుండా ఉండాలంటే ఇంకొక మెథడ్ కూడా ఉంది. లేదు ఇంకా ఈజీగా అయిపోవాలంటే జాయిన్ చేసేసుకుని ఓవర్‌లాక్ చేసేసుకోవచ్చు. పోగులు బయటకి రాకుండా. చాలా మెథడ్‌లు ఉన్నాయి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్‌గా కట్ చేసేయండి. ఇప్పుడు రెండవ షేప్ బెల్ట్. ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకెళ్తుందో ఆ షేప్ అనేది ఇలాగే కరెక్ట్‌గా వచ్చేస్తాయి. మనం కరెక్ట్‌గా కుట్టుకుంటే కరెక్ట్‌గా వచ్చేస్తాయి. ఇలా మెయిన్ డాట్ షోల్డర్‌కి తిన్నగా వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇదంతా కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేయండి. ఇప్పుడు కాజా పట్టీ అండి. 3 ఇంచుల వెడల్పుతోటి లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ 2 తీసుకున్నాను. ఇలా వీడియోలో చూస్తున్నారు కదా! అలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఇదంతా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి. ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి
ఇది నాకు కొంచెం కాజా పట్టి కుట్టిన తర్వాత ఉక్సు పట్టి కరెక్ట్‌గా ఉందా లేదా చెక్ చేస్తే నాకు కొంచెం ఎక్కువొచ్చింది. ఎక్కడ ఎక్కువొచ్చిందో అక్కడ అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకుంటున్నానండి. ఇప్పుడు మళ్ళీ క్రాస్ చెక్ చేసేద్దాం. కొంచెం లైట్‌గా ఎక్కువొచ్చిందనమాట. అది ఎక్కువ ఎక్కడొచ్చిందో అక్కడ అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకుంటే మీకు పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు. లేదంటే ఫ్రంట్ పార్ట్ అనేది సెట్ కాదనమాట. ఇప్పుడు 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. ఇలా పైనుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా పైన పెట్టేసుకుని స్ట్రెయిట్‌గా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి. ఇలాగా. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి. ఇలా చక్కగా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటే కరెక్ట్‌గానే వచ్చేస్తది. ఏం ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఇంగోండి కరెక్ట్‌గా వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్‌లో డాట్స్ వేసేసుకోండి. మొత్తం కూడాని షోల్డర్‌కి తిన్నగా వేసేసుకోవాలి డాట్స్. షోల్డర్‌కి తిన్నగా రావాలన్నమాట. ఇలా కరెక్ట్‌గా పెట్టేసుకొని దీనిపైన కూడా పెట్టేసుకొని ఇక్కడ చూడండి ఖర్చుకి ఎంత కావాలో అంత ఉంచుకొని మిగతాది కట్ చేసుకోండి. సరిపోతది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకి పట్టీ అనేది జాయిన్ చేసుకోవాలన్నమాట నడుము దగ్గర. దానికోసం ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసాను. ఇలా నీట్‌గా జాయిన్ చేసుకోండి. పైన పెట్టేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకోండి. ఇలా మొత్తం కూడాని ఇక్కడ కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇలాగా వీడియోలో చూపించినట్టు మొత్తం కూడాని. ఇదంతా కూడా నడుము లూజ్ అనేది చెక్ చేసుకోవాలి. కరెక్ట్‌గా వచ్చిందా లేదా నడుము లూజు. ఇలా కరెక్ట్‌గా పెట్టేసుకుని చెక్ చేసుకోండి. ఇలాగా. ఇప్పుడు కాజా పట్టి వైపుకి, ఉక్సు పట్టి వైపుకి. ఇప్పుడు నేను పైపింగు మొత్తం జాయిన్ చేసిన తర్వాత వేస్తాను. ఇలా స్ట్రెయిట్‌గా స్టిచ్ వేసేసేయండి. కొంచెం స్లోప్ ఇచ్చేసుకోండి నెక్ వైపుకి. అవసరం లేదు, స్లోప్ అవసరం లేదు. బోట్ నెక్ కదా, మనకి షోల్డర్ వైపుకి ఆల్రెడీ స్లోప్ ఇస్తూనే కట్ చేసాము. ఫస్ట్ స్ట్రెయిట్‌గా ఇంకొకటి కూడా స్ట్రెయిట్‌గానే వేసుకోవాలి. మళ్ళీ స్లోప్‌లో అవి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు క్రాస్‌గా ఉన్న క్లాత్ని తీసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. స్టార్టింగ్‌లో చిన్న ఫోల్డింగ్ చేయండి. ఫోల్డింగ్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా నేను ఎలాగైతే కుడుతున్నా అలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడాని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి. ఇలాగా. ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి. ఇలాగ ఇక్కడ మనకి ఎక్కడైతే కార్నర్ వస్తుందో అక్కడ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలన్నమాట. ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మనకి ఎక్కడైతే షేప్ వస్తుందో అక్కడ. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ గమ్ము మరకలన్నీ కూడా మనకి ఖర్చులోకి వెళ్ళిపోతాయండి. ఏం ప్రాబ్లం లేదు. చూడడానికి భయంగా అనిపిస్తుంది, అయ్యో మరకలు పడ్డాయని. ఒక్కటి కూడా బయట కనిపించలేదు. అంత ఖర్చులోకి అయితే వెళ్ళిపోయింది. ఇలా సూదినికి దింపి పాదాన్ని పైకి లేపి నీట్‌గా కుట్టుకుంటూ రావాలి. ఇలా మొత్తం కూడాని. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా ఇక్కడ సూదినికి దింపి పాదాన్ని పైకి లేపాలన్నమాట. ఇలాగా. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగా స్టిచ్చింగ్ చేసేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్‌గా కట్ చేసేయండి.
రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసేయండి. ఇలా చక్కగా. ఇప్పుడు 12వ నెంబర్ థ్రెడ్ తీసుకోండి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసుకుని స్టిచ్ చేసేసుకోండి ఇలాగా మొత్తం కూడాని. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇలాగా కరెక్ట్గా చూస్తున్నా కానీ ఎలాగైతే స్టిచ్ చేస్తున్నారో అలాగా. మీకు అక్కడ ఇబ్బందిగా ఉంటే బయటకు వచ్చేసేయండి. బయటకు వచ్చేసి అడ్జస్ట్మెంట్ చేసుకుని చేసుకోవచ్చు. ఇలా సూదిని కిందకి దింపాలి, పాదాన్ని పైకి లేపాలి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా సూదిని కిందకి దింపాలి, పాదాన్ని పైకి లేపాలి. ఇలా చక్కగా ఇలా అన్నమాట. నేను క్యాన్వాస్ అనేది లోపల వేసేసాను. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి ఇలా కుట్టానమాట. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చక్కగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇదంతా కూడా అంతే. ఇటు సైడ్ కూడా అంతే. చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా. సూదిని కిందకి దింపాలి, పాదాన్ని పైకి లేపాలి. ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది మొత్తం కూడా అంతేనండి. ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపటమే. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అన్నీ కూడా లాస్ట్కి వచ్చేసరికి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని లోపలికి ఫోల్డ్ రెండో వైపు మీకు కావాలంటే పైపింగ్ వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా కుట్టన్నీ వేసుకోవచ్చు. అంతే. ఐరన్ చేసేస్తే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ హ్యాండ్స్ని జాయిన్ చేసేస్తాను. దీనికోసం ముందుగా రెడీ చేసిన హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఫ్రంట్కి రావాలి, బ్యాక్కి బ్యాక్ రావాలన్నమాట. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇంకొక కుట్టు వేయండి. ఇలా మొత్తం కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. రెండోది కూడా అంతే సేమ్. రెండోది కూడా అలాగే సేమ్ కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి, బ్యాక్కి బ్యాక్ రావాలి. ఇలాగా చూస్తున్నారు కదా, అలా అన్నమాట. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇప్పుడు హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ నుంచి వేయకూడదు. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగ హ్యాండ్ లూజ్ ఫస్ట్,
తర్వాత ఆర్మ్ లూజు ఇలాగా, ఆ తర్వాత వచ్చేసి నడుము లూజు ఇలా స్ట్రెయిట్గా, ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా. తర్వాత ఇంకోటి కూడా అంతేనండి, ఇంకో స్టిచ్ కూడా సేమ్ అంతే, అలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రెండో స్టిచ్ అలా 3 స్టిచ్చెస్ వేసిన తర్వాత కార్నర్కి ఇంకో కుట్టు వేయండి. ఈ కార్నర్కి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలాగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత కార్నర్కి ఇంకో కుట్టు వేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు రెండో సైడ్ కూడా సేమ్ అంతేనండి, వీడియోలో చూస్తున్నారు కదా, అలాగే హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు, తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, తర్వాత వచ్చేసి నడుము లూజు, ఇలా అన్నమాట. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా అంతేనండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నారంటే బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. ముందు వీడియోలో నేను బ్లౌజ్ కటింగ్ పెట్టాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే చూసేసేయండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలాగా కట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.